హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భరత్ని తనకి దూరం చేయాలని చూసిన రాజేశ్వరికి ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి. అసలు ఏం జరగబోతుంది? మీనాక్షి ఆఫీస్లో ఎంట్రీ ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి భరత్కి ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది. భరత్ అలా తింటూ ఉంటే రాజేశ్వరి చాలా మురిసిపోతూ ఉంటుంది. నువ్వు అలా తింటూ ఉంటే ఈ తల్లి కడుపు నిండిపోతుంది నాన్న. కన్న తల్లిగా నీకెప్పుడు 2 ముద్దలు కూడా తినిపించలేదు, ఇప్పుడు తినిపించాలనుంది అని రాజేశ్వరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే భరత్కి పొరమాలుతుంది. దాంతో రాజేశ్వరి చాలా కంగారుగా భరత్ నీళ్లు తాగు అని భరత్కి నీళ్లు తాగిస్తుంది. ఇక భరత్ నీళ్లు తాగిన తర్వాత, ఏంటి భరత్ అలా కొంచెం కొంచెం తింటున్నావేంటి, ఉండు నేను తినిపిస్తాను అని రాజేశ్వరి భరత్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూసి భరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను తింటాను మేడం అని అంటూ ఉంటే, ఏంటి భరత్ మీ అమ్మ తినిపిస్తున్నా కూడా ఇలాగే అంటావా అని అనగానే, లేదు మేడం అని భరత్ అంటాడు. అయితే తిను భరత్ అని రాజేశ్వరి ప్రేమగా భరత్కి తినిపిస్తూ ఉంటే భరత్ కూడా రాజేశ్వరి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మా అమ్మే గుర్తుకొస్తుంది మేడం. మా అమ్మ కూడా ఇలా 2-3 రోజులకు ఒక్కసారైనా నాకు తినిపించేది. మళ్ళీ అంత ప్రేమని మీ కళ్ళల్లో చూశాను అని భరత్ అంటూ ఉంటే ఇక రాజేశ్వరి చాలా సంతోషపడుతుంది. పిచ్చోడా, నువ్వు నా కడుపులో పుట్టిన కొడుకువిరా. మీనాక్షి నిన్ను పెంచడం మాత్రమే పెంచింది. నేను 9 మాసాలు నిన్ను మోసాను. అలా ప్రేమ ఉండకుంటే ఏమవుతుంది అని రాజేశ్వరి అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క శ్రేయ అయితే చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఏదో ఒకటి చేసి శ్రీకర్ ఆ అవని వాళ్ళతో వెళ్లకుండా చేశాను. ఇక జీవితంలో మళ్ళీ నేను కానీ శ్రీకర్ కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టకూడదు అని శ్రేయ అనుకొని ఇక ఒక్కసారిగా తన ఫ్రెండ్ అయిన స్వాతి అని పిలుస్తుంది. ఏంటే అని శ్రేయ ఫ్రెండ్ అక్కడికి రాగానే, స్వాతి నాకు జ్యూస్ తీసుకురావా ప్లీజ్ అని అంటుంది. అది విని ఇక స్వాతి, ఏంటే నేను నీకు సేవలు చేసేదానిలా కనిపిస్తున్నానా అని అంటుంది. అది విని శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే అలా మాట్లాడుతున్నావు అని అనగానే, లేకపోతే ఏంటే ఏదో హెల్ప్ అడిగావు కదా అని నిన్ను మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అలా అని నీకు టైంకి ఏం కావాలన్నా తీసుకొచ్చేదానిలా కనిపిస్తున్నానా? నాకు చాలా పనులుంటాయి శ్రేయ, నువ్వు అర్థం చేసుకోవాలి కదా. కావాలంటే నీకు కావాల్సినవి నువ్వే చేసుకో. అక్కడ కిచెన్ ఉంది, అందులో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంతేకాని చీటికి మాటికి నువ్వు ఏం కావాలన్నా తీసుకురావడానికి నేను సిద్ధంగా లేను అని స్వాతి మాట్లాడి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. స్వాతి అలా మాట్లాడేసరికే శ్రేయ అయితే షాక్ అయిపోతుంది. అప్పుడే శ్రీకర్ అక్కడికి వచ్చి ఇదంతా కూడా చూస్తాడు. చూసావా శ్రేయ, ఇప్పటికైనా అర్థమైందా మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో అని అంటూ ఉంటే శ్రేయ చూస్తూ ఉంటుంది. చూసావా, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ వదిన నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఏం కావాలన్నా నువ్వు చిటికేస్తే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. అలాంటి వాళ్ళని కాదనుకొని నీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చావు. నువ్వు ఒక్క జ్యూస్ ఇవ్వమంటేనే నీ ఫ్రెండ్ ఎలా మాట్లాడిందో చూసావు కదా అని అంటూ ఉంటే ఇక శ్రేయ అయితే చూస్తూ ఉంటుంది. అదే మా వదిన మీదో అమ్మ మీదో అయితే అరుస్తావు కదా, మరి నీ ఫ్రెండ్ మీదే ఏమీ మాట్లాడలేవేంటి, అలా మౌనంగా ఉన్నావేంటి అని అంటూ ఉంటే ఇక శ్రేయ అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అర్థమైంది శ్రేయ, మళ్ళీ నీ ఫ్రెండ్కి తిరగబడితే ఇంట్లో నుండి గెంటేస్తుందని భయపడ్డావా అని అంటూ ఉంటే ఇక శ్రేయ అయితే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది.
చూడు శ్రేయ, ఈ సమయంలో నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. అలా మా వదిన మా అమ్మ నిన్ను చూసుకున్నారు. వాళ్ళని కాదనుకొని ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నీకేం కావాలన్నా నీకు చేతనైనా కాకున్నా నువ్వే చేసుకొని తినాలి. ఇప్పుడే ఇలా ఉంటే రేపు డెలివరీ టైం దగ్గర పడుతుంటే నిన్ను ఎవరు చూసుకుంటారు అని శ్రీకర్ అంటూ ఉంటే శ్రేయ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు శ్రేయ, ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకో. మనం ఇప్పుడు ఆ ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తామా అని అక్కడ ఆ ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఆలస్యం చేస్తే నీకే మంచిది కాదు అని శ్రీకర్ అక్కడి నుండి వెళ్ళిపోగానే శ్రేయ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉండడం కంటే ఆ ఇంట్లో ఉండడమే మంచిది. అక్కడ ఏదంటే అది నా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు. తీసుకురాకపోతే వాళ్ళపైన గొడవ పైడైనా అరిచైనా చేయించుకుంటాను. నేనున్న పరిస్థితుల్లో ఆ ఇంట్లోనే ఉండాలి. అలా అని శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండలేను. నా కడుపులో బిడ్డ పుట్టేంత వరకు ఆ ఇంట్లో ఉంటాను. నాకు బిడ్డ పుట్టిన తర్వాత నా భర్తని నా బిడ్డని తీసుకొని ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. అప్పుడు నేను శ్రీకర్ ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ అవ్వచ్చు. అప్పటి వరకు నేను ఆ ఇంట్లో ఉండడమే కరెక్ట్ అని శ్రేయ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. మరో పక్క భరత్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. భరత్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ప్రణతి, మీనాక్షి అయితే చాలా సంతోషపడుతూ, భరత్ ఎలా ఉందిరా, మొదటి రోజు ఆఫీస్లో ఎలా ఉంది అని అంటూ ఉంటే, చాలా బాగుందమ్మా, ఆఫీస్లో అందరూ నాకు ఎంతో గౌరవం ఇచ్చి ఒక బాస్ లాగా చూస్తున్నారు అని అంటూ ఉంటే మీనాక్షి, ప్రణతి ఇద్దరూ కూడా మురిసిపోతూ ఉంటారు. చక్రధర్ మాత్రం ఇదంతా ఆ రాజేశ్వరి తన వైపుకి నిన్ను తిప్పుకోవాలని చేస్తుంది భరత్, అది నీకు ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ప్రణతి భరత్ దగ్గర ఉన్న ఆ లగేజ్ బ్యాగ్ని తీసుకుంటుంది. అది బరువుగా ఉండడంతో, ఏంటి భరత్, లంచ్ బాక్స్ ఇంత బరువుగా ఉందేంటి, లంచ్ తినలేదా అని అనగానే, తిన్నాను ప్రణతి అని అంటాడు. మరి తింటే లంచ్ బాక్స్ బరువుగా ఉందని ప్రణతి ఎందుకు అంటుందిరా అని మీనాక్షి అంటుంది. అదేనమ్మా, ఈరోజు మా మేడం రాజేశ్వరి గారు నా కోసం చాలా వెరైటీలు తీసుకొచ్చి నాకు ప్రేమగా దగ్గరుండి వడ్డించారు అని అంటూ ఉంటే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మీనాక్షి, ప్రణతిలు కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రణతి, ఏంటండి మీరు అనేది, రాజేశ్వరి అత్తయ్య మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుంటున్నారా అని అనగానే, అవును ప్రణతి, ముందు నేను కూడా రాజేశ్వరి మేడం గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మేడం దగ్గర వర్క్ చేస్తుంటే మేడంని దగ్గర నుండి చూస్తూ ఉంటే మేడం ఏంటో అర్థమైంది అని భరత్ అంటూ ఉంటే ఇక మీనాక్షి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నమ్మలేకపోతున్నాను భరత్, అంటే రాజేశ్వరి నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటుందన్నమాట అని అనగానే, అవునమ్మా, రాజేశ్వరి మేడం నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటూ ఉంటే, పోనీలే, ఆ రాజేశ్వరి మా మీద కోపంతో నిన్నేమైనా అవమానిస్తుందేమో అనుకున్నాము, అలాంటిదేమీ లేదు కదా అని అంటూ ఉంటే ఇక భరత్ కూడా అలాంటిదేమీ లేదమ్మా అని భరత్ కూడా అంటూ ఉంటాడు. ఇదంతా చూసి చక్రధర్కైతే అర్థమైపోతూ ఉంటుంది. చూస్తూ ఉంటే రాజేశ్వరి రాను రాను భరత్ని మీనాక్షికి శాశ్వతంగా దూరం చేసేలా ఉంది. ఏం చెయ్యాలి, ఎలాగోలా దీన్ని ఆపాలి అని చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే భరత్ ఎప్పట్లాగానే ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే ఇక మీనాక్షి కూడా ఏదో అవసరం ఉండడం వల్ల టౌన్కి వస్తుంది. పని చూసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే మీనాక్షికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ రాజేశ్వరి ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది కదా, నా కొడుకు మేనేజర్ సీట్లో ఎంత హుందాగా ఉన్నాడో ఒక్కసారి చూడాలి, ఎలాగో ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళి భరత్ని చూసి వెళ్తాను అని అనుకొని భరత్ని కలవడం కోసమే ఆఫీస్కి వస్తూ ఉంటుంది. ఒకవేళ అక్కడ రాజేశ్వరి ఉంటే
నన్ను చూసి ఏమైనా గొడవ పడుతుందేమో అనుకొని గొడవ ఎందుకు పడుతుంది, నేను నా కొడుకును చూసుకోవడానికి వెళ్తున్నాను అని మీనాక్షి అయితే భరత్ కోసం రాజేశ్వరి ఆఫీస్కే వెళ్తూ ఉంటుంది. ఇక మీనాక్షి ఆఫీస్లోకి వెళ్ళగానే అక్కడే భరత్ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. భరత్ని అంత హుందాగా చూసి మీనాక్షి అయితే చాలా సంబరపడి మురిసిపోతూ ఉంటుంది. నాన్న భరత్, నా కొడుకు ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీస్కి మేనేజర్, వీళ్ళంతా నా కొడుకు కింద పనిచేస్తున్నారు. ఇది ఊహించుకుంటేనే నా కొడుకు ఎంత గొప్పవాడయ్యాడో అర్థమవుతుంది. నా కొడుకు ఈరోజు ఇంత గొప్పవాడు అవ్వడానికి కారణం రాజేశ్వరి నా కొడుక్కి ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నా కొడుకు చాలని జీతం చేస్తూ బ్రతికేవాడు. ఒక్కసారి నా కొడుక్కి ఇంత గొప్ప జాబ్ ఇచ్చినందుకు రాజేశ్వరిని కలిసి కృతజ్ఞతలు చెప్పి వెళ్తాను అని మీనాక్షి అయితే రాజేశ్వరి క్యాబిన్ ఎక్కడుందా అని వాచ్మెన్ ద్వారా తెలుసుకొని రాజేశ్వరి క్యాబిన్కే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే అప్పుడే రాజేశ్వరి క్యాబిన్లో రాజేశ్వరి తన ఫ్రెండ్ నీలిమ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే నీలిమ, ఏంటి రాజేశ్వరి, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ప్రకారం భరత్ని నీ ఆఫీస్లో మేనేజర్ పోస్ట్లో అపాయింట్ చేశావు. భరత్ని నీ వైపుకు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. నెక్స్ట్ ఏంటి అని అనగానే, ఏముంది, భరత్ని ఆ మీనాక్షికి పూర్తిగా దూరం చేసి నా దగ్గరికి రప్పించుకుంటాను. భరత్ నన్ను తప్ప ఆ మీనాక్షిని తల్లిగా చూడకుండా చేస్తాను అని అంటూ ఉంటే ఆ మాటలు విని మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి రాజేశ్వరి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కదా ఆ మీనాక్షి మీద, అవని మీద, చక్రధర్ మీద నా పగ చల్లారేది. భరత్ని ఎట్టి పరిస్థితుల్లో నా చేయి దాటి పోకుండా ఇక్కడే ఉండేలా చేస్తాను అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఇక ఆ మాటలన్నీ విన్నాక మీనాక్షికి ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఈ రాజేశ్వరి భరత్ని నాకు కాకుండా చేయడం కోసమే కావాలని తన ఆఫీస్లో ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చి నా కొడుక్కి ప్రేమగా భోజనం వడ్డించి తన వైపుకి తిప్పుకోవాలని చూస్తుంది. లేదు, నా కొడుకుని నేను వదులుకోలేను. ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజేశ్వరికి నా కొడుకు దగ్గర అవ్వడానికి వీల్లేదు అని మీనాక్షి అనుకొని ఆఫీస్ నుండి చాలా కంగారుగా ఇంటికి వస్తుంది. మీనాక్షి ఇంటికి వచ్చి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే చక్రధర్, ప్రణతి మీనాక్షి దగ్గరికి వెళ్తారు. ఇక చక్రధర్, ఏంటి మీనాక్షి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి ఏడుస్తూనే ఉంటుంది. ఏంటి మీనాక్షి, బయట ఎవరైనా నిన్నేమైనా అన్నారా, అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటే ప్రణతి కూడా ఏమైందో చెప్పండి అత్తయ్య, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు మీనాక్షి, ఏం చెప్పమంటారండి, ఆ రాజేశ్వరి నా కొడుకుని నాకు కాకుండా చేస్తుందేమోనని భయంగా ఉందండి అని అనగానే చక్రధర్, ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చక్రధర్, దేనికి మీనాక్షి, నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అని అనగానే మీనాక్షి ఆఫీస్లో నీలిమ, రాజేశ్వరి మాట్లాడుకున్న మాటలన్నీ కూడా చక్రధర్తో చెప్తూ ఉంటుంది. ఆ రాజేశ్వరి భరత్ని నాకు శాశ్వతంగా దూరం చేసి తనే తల్లిగా ఉండాలనుకుంటుంది. మీ మీద, నా మీద, అవని మీద పగ తీర్చుకోవడం కోసమే రాజేశ్వరి ఇలా చేస్తుందండి. తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. అది విన్నప్పటి నుండి నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడోనని భయంగా ఉందండి. వాడు లేకుండా నేను ఉండలేను, వాడు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను అని మీనాక్షి అంటూ ఉంటే ఇక చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మీనాక్షికి భరత్ రాజేశ్వరి కన్న కొడుకు అనే విషయం తెలీదు. ఆ విషయం రాజేశ్వరి వాళ్ళు మీనాక్షి అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకోలేరన్నమాట.
ఇది కూడా ఒకందుకు మంచిదేలే. మీనాక్షికి రాజేశ్వరి ప్లాన్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడైనా మీనాక్షి భరత్ తన చేదాటిపోకుండా చూసుకుంటుంది అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. మీనాక్షి మాత్రం చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక చక్రధర్తో, ఏమండి, మీరే ఏదో ఒకటి చేసి ఆ రాజేశ్వర్ని ఆపాలండి. నా కొడుకు నాకు దూరం అవ్వద్దు, వాళ్ళు లేకుండా నేను బ్రతకలేను అని మీనాక్షి అంటూ ఉంటే, చూడు మీనాక్షి, ఇప్పుడు నీ కొడుకుని నీ నుండి దూరం చేయకుండా మేమెవ్వరం చేయలేము, నువ్వే చేయగలవు, అది నీ చేతుల్లోనే ఉంది అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేది అని అంటూ ఉంటే, అవును మీనాక్షి, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా భరత్ నమ్మడు. ఎందుకంటే రాజేశ్వరి భరత్ని అంతలా తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు రాజేశ్వరి దగ్గర జాబ్ మానేయమని చెప్తే భరత్ తన ఎదుగుదలకి మనం అడ్డం అవుతున్నామని ఒప్పుకోడు, మనల్ని ఇంకా ద్వేషిస్తాడు. అలా జరగకుండా ఉండాలి అంటే రాజేశ్వరికి ఎదురుగా నువ్వే వెళ్ళాలి. అప్పుడే రాజేశ్వరికి బుద్ధొస్తుంది అని అనగానే మీనాక్షి, నేనేం చేయగలనండి అని అంటుంది. చేయగలవు మీనాక్షి, నీ కొడుకుని నువ్వు దక్కించుకోవాలి అంటే నువ్వే పూనుకోవాలి, నువ్వే రాజేశ్వరికి బుద్ధి చెప్పాలి అని అనగానే, ఎలాగండి అని అంటుంది. ఆ రాజేశ్వరి భరత్ని తన ఆఫీస్లో జాబ్ ఇచ్చాననే కదా ఇలా చేస్తుంది. అదే ఆఫీస్లో నువ్వు కూడా ఎంట్రీ ఇవ్వాలి. అప్పుడే ఆ రాజేశ్వరికి వణుకు పుట్టి భారత్కి దూరంగా ఉంటుంది అని అంటూ ఉంటే, ఇక మీనాక్షి, అది ఎలా సాధ్యమవుతుందండి? మీరు రాజేశ్వరి పేరు మీద ఆస్తి రాసిచ్చారు, మళ్ళీ మీరు కానీ అక్కడికి ఎలా వెళ్ళగలరు అని అంటూ ఉంటే, చూడు మీనాక్షి, ఆస్తి మొత్తం రాజేశ్వరి పేరు మీద రాసింది నిజమే, కానీ దానికి నీ సంతకం కూడా ఉండాలి. ఇప్పుడు లెక్క చూస్తే నీకు రాజేశ్వరికి చెరి సమానం ఆస్తిలో వాటా ఉంది. అంటే నీకు కూడా ఆ ఆఫీస్లో వాటా ఉంది. రాజేశ్వర్తో పాటు నువ్వు కూడా సమాన హోదాలో ఉండొచ్చు. మీరిద్దరూ నా భార్యలు, నా ఆస్తిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది అని అంటూ ఉంటే, ఇక మీనాక్షి అయితే చూస్తూ ఉంటుంది. ఇది నేను చేయగలనా అండి అని అనగానే, చెయ్యాలి మీనాక్షి, నీ కొడుకుని నువ్వు దక్కించుకోవాలి అంటే చెయ్యాలి అని ఇక చక్రధర్ అయితే మీనాక్షిని ఇంకా ఉత్సాహం పెంచుతూ ఉంటారు. ఇక మీనాక్షి, సరేనండి, అది నా వల్ల అవుతుందో కాదో తర్వాత సంగతి, నా కొడుకు మాత్రం నాకు కావాలి, ఆ రాజేశ్వరికి ఎట్టి పరిస్థితుల్లో దగ్గర అవ్వకూడదు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అనగానే చక్రధర్ అయితే చాలా సంతోషపడతాడు. రాజేశ్వరి, ఇన్ని రోజులు నువ్వు ఆడించావు కదా, ఇప్పుడు చూడు మీనాక్షిని అడ్డు పెట్టుకొని నిన్ను ఎలా ఆడిస్తాను, భరత్ని మీనాక్షి కాకుండా చేయాలని నీ కుట్రని ఎలా తిప్పి కొడతానో చూడు అని ఇక చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక రాజేశ్వరి ఎప్పట్లాగానే ఆఫీస్కి వస్తుంది. రాజేశ్వరి ఆఫీస్కి వచ్చేసరికే తన సీట్లో మీనాక్షి కూర్చొని వెనక్కి తిరిగి ఉంటుంది. తన సీట్లో ఎవరో కూర్చొని ఉండడం చూసి రాజేశ్వరి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. హే, ఎవరు నువ్వు? అది నా సీట్లో నువ్వు కూర్చోవడం ఏంటి అని అనగానే ఇక మీనాక్షి ఒక్కసారిగా తిరిగి చూస్తుంది. మీనాక్షిని అక్కడ కుర్చీలో చూసి రాజేశ్వరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు నా ఆఫీస్లో నా కుర్చీలో కూర్చున్నావా అని అనగానే ఇక మీనాక్షి, అవును, ఇది నీ ఆఫీస్ కాదు, మన ఆఫీస్ అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇది నా ఆఫీస్, ఈ ఆఫీస్కి నేనే ఎండీని, నీకేంటి సంబంధం అని అనగానే, చూడు రాజేశ్వరి, ఇది మన భర్త సంపాదించిన ఆస్తి. భర్త సంపాదన అంటే భార్యలిద్దరికీ సమాన హక్కు ఉంటుంది. అంటే మన భర్త సంపాదించిన ఆస్తిలో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు ఉంది. ఈ ఆఫీస్లో నీకెంత
అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. అందుకే నా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఈ రోజు నుండి నీతో పాటు నేను కూడా ఈ ఆఫీస్కి బాస్నే అని మీనాక్షి అనగానే ఇక రాజేశ్వరి కోపంతో రగిలిపోతుంది. ఎంత ధైర్యమే నీకు, ఏం చూసుకొని ఇంతలా రెచ్చిపోతున్నావు అని అనగానే ఏ ఆడదానికైనా పెద్దగా ధైర్యం అవసరం లేదు రాజేశ్వరి. తన భర్త అండ ఉంటే చాలు, ఎవరైనా ఏమైనా చేయగలరు. నాకు నా భర్త అండ ఉంది, అదిగో నా భర్త కూడా వచ్చాడు అని చెప్పగానే ఇక అక్కడి నుండి చక్రధర్ అక్కడికి వస్తాడు. చక్రధర్ని చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా మీరే ఈ మీనాక్షిని రెచ్చగొడుతున్నారా, మీరే ఇదంతా చేయిస్తున్నారా అని అనగానే చూడు రాజేశ్వరి, నువ్వు చేసే దాంతో పోలిస్తే నేను మీనాక్షి చేసేది చాలా తక్కువ. భరత్ని మీనాక్షికి దూరం చేసి నువ్వు దగ్గర అవ్వాలనుకుంటున్నావు. అది ఎప్పటికీ జరగకూడదు. మీ ఇద్దరికి సమాన న్యాయం జరగాలి. అందుకే నా భార్యలుగా మీ ఇద్దరికి సమాన హక్కు ఉంటుంది. నీతో పాటు ఈ ఆఫీస్లో మీనాక్షికి కూడా సమాన హోదా, అధికారం ఉంటాయి అని అనగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. చూస్తాను, ఎలా ఏం చేస్తారో నేను చూస్తాను అని రాజేశ్వరి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే వెళ్ళు రాజేశ్వరి, నువ్వు చేసే దాంతో పోలిస్తే నేను చాలా తక్కువ చేస్తున్నాను. నువ్వు భరత్ని మీనాక్షికి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావు. భరత్ని పల్లవిని నీ బిడ్డలుగానే ఉంచుకోవాలని చూస్తున్నావు. అలా ఎప్పటికీ జరగకూడదు రాజేశ్వరి. భరత్ నీ కన్న కొడుకని ఎలా అనుకుంటున్నావో, పల్లవి మీనాక్షి కన్న కూతురు కాబట్టి పల్లవిని కూడా మీనాక్షికి దగ్గర చేయాలి. అదే సమాన న్యాయం. అలా చేసేంత వరకు నిన్నిలా ఇబ్బంది పెడుతూనే ఉంటాను అని చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. ఈ విధంగా చక్రధర్ ప్లాన్తో మీనాక్షి ఆఫీస్లో ఎంట్రీ ఇచ్చి రాజేశ్వర్కి షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.